ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మి ధ్యాన శ్లోకం పూర్తిగా ఎవరైనా చదవలేని వాడు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ చిన్న శ్లోకాన్ని చదువుకోండి. శ్రీ మహాలక్ష్మి ధ్యాన శ్లోకం. పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశం పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయే చంద్రసహోదరీం ఇచ్చారూపాం భగవత సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీ విష్ణువక్షస్ఫలాలయాం దయాళుమనిసం ధ్యాయేత్ సుఖసిద్ధస్వరూపిణీం. దీని అర్థం, పద్మముల వంటి నేత్రములు కలిగినది, పద్మనాభుని ప్రియమైనది, పద్మమునందు కూర్చున్నది, పద్మం వలె వికసించినటువంటిది, సుందర వదనము కలిది అమ్మవారు. పద్మహస్తాం అంటే పద్మముల వంటి చేతులు కలిగినది, జ్ఞానాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. పూర్ణేందు బింబ వదనాం నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది. రత్నాభరణ భూషితాం శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకముల రత్నాభరణాలను అలంకరించున్నది. చంద్ర సహోదరీం అంటే క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు చంద్రునితో పాటు పుట్టింది. చంద్ర సహోదరీం అనే మాటతో విశేషం ఏమిటంటే, చంద్రునికి ఉన్నటువంటి ఆహ్లాద లక్షణము, ప్రసన్నతా లక్షణము అమ్మవారి వద్ద ఉంది. ఇచ్చారూపాం భగవతః సచ్చిదానంద రూపిణి భగవానుడైన నారాయణ యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి అయిన తల్లి. సర్వజ్ఞ అన్నీ తెలిసిన తల్లి. సర్వజననీం సర్వజగత్తుకు తల్లి. విష్ణు వక్షస్థలాలయాం నారాయణ వక్షస్థలంలో ఉన్నది. దయాళు దయ కలిగిన తల్లి. అని సంధ్యాయేత్ అన్ని వేళ ధ్యానిస్తున్నాను. సుఖసిద్ధి స్వరూపిణి ఆనందము, సిద్ధి అనగా కార్యసిద్ధి, మోక్షము ఈ రెండింటి యొక్క రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మీదేవి ధ్యాన శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. త్వరలో శ్రీ సూక్త విధానాన్ని మనం చెప్పుకోబోతున్నాం. శ్రీ సూక్తంలో పూజా విధానాన్ని కూడా త్వరలో చెప్తున్నాం.